అందరికీ నమస్కారం. బినోలా గ్రామం, నైన్పేట్ మండలం, నిజామాబాద్ జిల్లా. ఈ గ్రామంలో ప్రత్యేకత దగ్గర గ్రామస్తులు తెలియజేస్తున్నారు. 100 గుళ్ళకు పైగా ఉన్నాయి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఈ దేశంలో ఏ ఊర్లో కూడా ఇన్ని రకాల గుళ్ళు ఉండవు. సో ఈ యొక్క విశిష్టత ఏంటి, దీని యొక్క చరిత్ర గురించి తెలియజేయగలరు? శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇది ఇక్కడ వానోల, పురాతనంగా వానోల అని పిలువబడుతుంది. రాను రాను ఇది బినోలగా మారింది. ఇక్కడ అతి పురాతనమైన దేవాలయాలు కలవు, చాలా ప్రాచీనంగా. ఇక్కడ బ్రాహ్మణ్స్ 300 పైగా బ్రాహ్మణ్స్ ఉండేవారు. 300 కుటుంబాలు, 300 కుటుంబాలకు పైన బ్రాహ్మణ్స్ ఉండేవారు. ఆదిశంకరాచార్యుల శాపం వలన బ్రాహ్మణులు తగ్గిపోయారు. అందుకు మా గ్రామ పురోహితులైనటువంటి కృష్ణప్రసాద్ జోషి గారు సత్సంకల్పంతో ఊరుకు అన్ని విధాల పూజా కార్యక్రమాలు చేయిస్తూ భక్తి మార్గంలో నడుపుతూ మన హంపి పీఠాధిపతి అయినటువంటి శ్రీ శంకరాచార్యుల వారు, భారతీ విద్యారణ్య భారతి వారు, స్వామివారు ఇక్కడికి వచ్చారు. ప్రతి కార్యక్రమానికి కూడా వస్తూ ఉన్నారు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం. మనం చెప్పుకోవచ్చు, కాశీకి అధిపతి కాలభైరవుడు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడు స్వామి కాశీకి అధిష్టానాన్ని ప్రసాదించాడు. అక్కడ ఉన్నటువంటి కాశీకి ఎంత విలువ ఉందో ఇక్కడ కూడా బినోల గ్రామానికి కాశీకి ఉన్నంత ప్రాధాన్యత ఉన్నదని మా పెద్దలు చెప్పారు. ఇక్కడ రామాయణ రచయిత అయినటువంటి వాల్మీకి సంచరించినటువంటి ఈ పుణ్యభూమిలో మేము జన్మించడం చాలా అదృష్టము. అట్లాగే స్వామివారికి జయంతి ఒక 2 సంవత్సరాలు జయంతి సంవత్సరం చేశాము. ఆ యొక్క వచ్చిన ధాన్యాన్ని ఉండటం వలన మేము ఏం చేసామంటే స్వామివారికి బహుళాష్టమి చాలా ప్రాధాన్యత. అందుకని చెప్పేసి ప్రతి అష్టమి, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని బహుళాష్టమిగా గుర్తించి స్వామివారికి ఇక్కడ చాలా అన్నదానం చేస్తాము. చాలా విశేషమైన పూజలు, గంగాజలంతో అభిషేకము, మహాభిషేకం చేస్తాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కావలసినటువంటి సదుపాయాలు భక్తులు తోచినంత వారి యొక్క కోరికల మేరకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బహుళాష్టమి పౌర్ణమి తర్వాత ప్రతి నెలల 2 అష్టమిలు వస్తాయి. శుక్లపక్షము బహుళపక్షం. అయితే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని బహుళాష్టమి అంటారు. ప్రతి నెలలో బహుళాష్టమి వస్తుంది కాబట్టి అది స్వామివారి. ఇప్పుడు స్వామివారి జయంతి అంటున్నారు స్వామి, అది ఎప్పుడు? డిసెంబర్లో వస్తుంది, మార్గశిర మాసంలో. డిసెంబర్లో మార్గశిర వస్తుంది. అంటే ఒక పర్టికులర్ డేట్ లాగా ఉంటుందా స్వామి, లేకుంటే అది మార్గశిర మాసం మారుతాయి, డేట్లు మారుతాయి, మార్గశిర మాసంలో వస్తుంది. అయితే ఒక్కసారి విద్యారణ్య ఈ యొక్క బ్రాహ్మణులకు శాపం ఉన్నదని ఆయన గారు, ఒకటే కుటుంబం ఉంది ఇక్కడ, 300 కుటుంబాలకు ఒక కుటుంబం ఉండడంతో ఆయన గారు ఏం చేసినట్టు ఈ శాప విమోచన కావాలని విద్యానంద భారతి కదా, విద్యారణ్య భారతి ఆయన గారిని తీసుకొస్తే ఆయన ఇక్కడ కుంకుమార్చనలు చాలా 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 ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయిస్తున్నాడు. అయితే ఆయన గారు, ఆ స్వామి గారు ఏమన్నారంటే ఇక్కడ అష్టభైరవులు ఉన్నారని చెప్పిండు. మేము ఒకరోజు అధ్యయనం చేసిన నేనే నిద్రలో, ఎక్కడ ఉంటారబ్బా ఇల్లు అది అని చూస్తే ఇక్కడ ఒకటి, దీనికి సూటి ఇటు ఉత్తర దిశ ఉన్న అక్కడ ఒక 2 కిలోమీటర్ దూరంలో ఇది దక్షిణ ముఖము, అది ఉత్తర ముఖము. అయితే ఇంకా కావాలి, మధ్యలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది, అందులో కూడా భైరవుడు ఉన్నాడు. ముగ్గురైంది. ఇక్కడ ఒక మందిరం ఉంది, ఇక్కడ మీ చెట్టు దగ్గర, దానికి 4 ఉన్నాయి కదా, నాగభైరవులు ఉన్నారు అక్కడ. ఇట్లా మేము దాన్ని అధ్యయనం చేస్తుంటే మాకు ఇప్పుడు ఇంకొకటి సప్త భైరవులు దొరికింది మాకు. కావున ఈ విధంగా ఈ యొక్క దీనికి చాలా 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 విశిష్టత ఉంది ఆధ్యాత్మికానికి. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ బాగా ఉన్నాయి, వెంకటేశ్వర టెంపుల్ ఉంది, నరసింహస్వామి టెంపుల్ ఉంది, రామాలయం ఉంది.
వాల్మీకి పూజ చేసినటువంటి శివాలయం ఉంది. మళ్ళీ నరసింహస్వామి ఉంది. నగరేశం వైశ్యులకు సంబంధించిన శివాలయం అది ఉంది. అన్ని గ్రామంలో ఇక్కడ ఒక శివ పంచాక్షరి చెట్టు ఉంది. ఇక్కడేమో ఈ మధ్యలో దీన్నే కంకణాలమ్మని, ఎక్కడ ఉండదు కంకణాలమ్మని, ఆమె కాళ్ళు కూడా కంకణాల మాదిరిగానే ఉంటాయి. కావున ఆ విధంగా గ్రామంలో మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా మా దేవాలయాలన్నీ అసలు డెవలప్ లేకుండే. ఈ మధ్యలో వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు బాగానే డెవలప్ చేస్తున్నారు. ప్రతి దేవుడికి చేస్తారు. ఇక్కడ ఒక కలికి అవతారం ఉన్న గుర్రం మీద ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇంకా ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో దొరుకుతలేవు. ఆ విధంగా ఈ గ్రామానికి చాలా విశిష్టత ఉంది. కావున ఎండోమెంట్ వాళ్ళు కూడా దాని మాన్యాలు ఉన్నాయి, కానీ పూజలు లేవు. ఆ డబ్బు అంతా ఇదైపోతుంది. ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున బాగానే చేస్తుండ్రు. కావున ఇక్కడ ఏ చిన్న గుడి ఉన్నా కూడా ఎండోమెంట్ వాళ్ళు వస్తున్నారు, వాటిని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంత విశిష్టత ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మాకు తెలిసినంత వరకు ఏ ఊర్లో లేవు ఎటువంటి, ఇప్పుడు కాశీలో మీరు అన్నట్టుగా కాశీలో ఉన్న ప్రతి గుడి కూడా ఈ ఊర్లో అంత విశిష్టత గల ఈ ఊరి ఎందుకు ఇంకా అంటే పట్టించుకోలేకపోతున్నారు? లేకపోతే పరిరక్షణ కరువైందంటారా? లేకపోతే ఇప్పుడు ఉన్న తరం ఈ మధ్యలో కూడా ఈ కృష్ణప్రసాద్ గారు జోషి గారి తరఫుననే ఇవన్నీ గుళ్ళు బయటకు వెళ్తున్నాయి. వాళ్ళకి ఏదైతే దోషం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కనుమరుగైపోయినప్పటికీ ఒకే కుటుంబంతో కూడా ఆయన అన్నిటిని డెవలప్ చేశారు. ఆయన చెప్పడం ఆధ్యాత్మిక సంబంధించి ఉండేవాళ్ళు చాలా ఉన్నారు. కానీ ఈ ఒక్క గ్రామం ప్రతి ఇంటిలో అప్పుడు గృహంలో 350కి పైన కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబంలో ప్రతి ఇంట్లో ఒక ఆలయం ఉండేది. ప్రతి ఇంటిలో ఒక ఆలయం ఉండేది. తనలో లీలం చేసుకున్న వాడే ఈ సృష్టికి అధిపతి అని చెప్పేసి వేదాలు కూడా చెప్తాయి. కాబట్టి అప్పుడు బ్రహ్మ దూషించడం జరుగుతున్నది. అతనికి 5 తలలు, తత్పురుష ముఖము, అఘోర ముఖము, ఈశాన ముఖము, సజ్జోజాత, ఈశాన, ఈ 5 ముఖాలున్న శివుడికి 5 ముఖాలే, నాకు 5 ముఖాలే, నేను తేజోవంతంగా ఉంటాను, ఆయన శ్మశానంలో ఉంటాడు అని చెప్పేసి చాలా వికృతంగా దూషిస్తాడు బ్రహ్మ. ఆ కోపంతో ఆ భృతం నుంచి ఉద్భవించిన కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారము బ్రహ్మ యొక్క తలను ఎడమ చేతి గోరుతో బ్రహ్మ తలను తీసేయడం జరుగుతుంది, ఇలా గిల్లడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి కాశీనగరానికి వెళితే అక్కడ కాశీలో అడుగుపెట్టగానే ఆ యొక్క తల పడిపోతుంది. అక్కడే బ్రహ్మ కపాల మోక్షము గణపతి ఉంది పక్కనే, స్వామివారి పక్కనే గణపతి ఇక్కడ ఉన్న దేవాలందరూ ఇక్కడ ఈ ఒక్క గ్రామంలోనే ఉన్నారు. లక్ష్మీ వెంకటేశ్వరి కూడా బావి లాగా ఉండి దాంట్లో లోపల మనకు కనిపిస్తుంది. ముందు ఒక గజ ఏనుగు ఉంటుంది, పెద్ద మొత్తం. అంటే మామూలుగా మనము చిన్నవి చూస్తాం కదా, ఇంత హైట్లో 3.5 ఫీట్ల హైట్లో కూర్చుండే ఉంటాడు లంబోదరం. కూర్చుండి సేమ్ మనం కాణిపాకంలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఆకారంలో గర్భగుడి 3.5 ఫీట్లు ఉంటుంది. అంత లంబోదరుడు ఉంటాడు. అది బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేస్తారు. అది ఇప్పుడు జరుగుతుంది నిర్మాణం, అది కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకటి గ్రామాభివృద్ధి కమిటీ వలన అయినాయి. ఇక మిగతా ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం. అంటే కంకణాలం కాళ్ళు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడనే మన దగ్గరికి పోతుంది. మీరు ఎక్కడ వెతికే కొద్దీ బయట పడుతూనే ఉంది. మొన్న ప్రతిష్టాపన చేసిన ఒక ఊరుకు ప్రథమంగా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ ఫస్ట్ అక్కడనే చేస్తారు. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం, ఈ గ్రామానికి రావడం కూడా మాకు ఎంతో ఆనందదాయకం. అన్ని దేవాలయాలు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఈ గ్రామానికి రావాలి. ఇక్కడ ఉన్న అన్ని గుళ్ళు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం వలన అందరికీ సుఖ సంతోషాలతోటి, ఆర్థికంగా, ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. శ్రీ గురుభ్యో నమః.